యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా అనుదిన జీవితాల పట్ల మీరు చూపిస్తున్న దైవిక ప్రేమ కొరకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు ఈ రాత్రికాలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని, ఆయనలో ఉన్న శక్తిని, ఆయన యొక్క కృపా కనికరాలను గ్రహించుటకు ఆత్మీయ నేత్రాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ మాసం ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించి మినిస్ట్రీని సెల్ఫ్ సపోర్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందాలని మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ప్రస్ఫుటంగా తెలియచేయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా పరిచయం చేస్తున్నాడు మత్తయి సువార్తికుడు. ఈ ప్రత్యేకమైన అధ్యాయాలలో యేసు యొక్క అధికారం, యేసు యొక్క అథారిటీ వ్యక్తపరచబడింది. పవర్ ఓవర్ ద సిన్, పాపముపై ఆయనకున్న అధికారం. పవర్ ఓవర్ ద డిసీజెస్ అండ్ సిక్నెసెస్, అనారోగ్యములపై రోగములపై ఆయనకున్న అధికారం. పవర్ ఓవర్ ద నేచర్, ప్రకృతిపై, సముద్రంపై, గాలిపై, భూమిపై ఆయనకున్న అధికారం. పవర్ ఓవర్ ద సూపర్ నేచర్, దయ్యములపై ఆయనకున్నటువంటి అధికారం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అద్భుత శక్తిని మత్తయి సువార్తికుడు తెలియజేస్తున్నాడు. మన అనుదిన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి వ్యతిరేకతను జయించడానికి యేసుక్రీస్తు ప్రభువులో శక్తి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఒక దేశాన్ని పరిపాలించే రాజు సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడు అయినట్లయితే, జ్ఞానవంతుడు, వివేకవంతుడు అయినట్లయితే ఆ దేశ ప్రజలు క్షేమంగా ఉంటారు. ఒక 2 దినాల క్రితం ఒక సహోదరుడు మాట్లాడుతూ భారతదేశాన్ని కుదిపివేసిన ద్రవ్యోల్బణం గురించి మాట్లాడాడు. ఆయన అన్నారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎకనమిస్ట్, ఆర్థికవేత్త కనుక ఆయన ఈ ద్రవ్యోల్బణం ఎంత వచ్చినా సరే నాకు విడిచిపెట్టండి, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో నేను చూసుకోగలుగుతాననే స్టేట్మెంట్ ఇచ్చారట. అందుకే భారతదేశం ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణానికి గురైనట్లు గురి కాకుండా కాపాడబడింది అని చెప్తూ వచ్చాడు. కొన్ని వందల టన్నుల బంగారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్చేజ్ చేయగలిగింది అంటే ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్లో ఒక నాయకుడు, ఒక పరిపాలకుడు ఉన్నప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది అని ఆ సోదరుడు నాతో చెప్పారు. ఎందుకు మన దేశాన్నే నేను ఉదాహరణగా వర్ణిస్తున్నానంటే, వీఆర్ లివింగ్ పీస్ఫుల్లీ. అంతర్జాతీయ సంబంధాల విషయంలో కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి విషయాల్లో కానివ్వండి, దేశం సుభిక్షంగా జీవిస్తున్నది అనటానికి పరిపాలకుడిపై ఉన్నటువంటి విశ్వాసం, అతని యొక్క ప్రజల పట్ల అతనుకున్న విశ్వాస్యత కారణం. కనుక ఆ విధంగా ఒక మానవుడిగా ఉన్న నాయకుడే
అంత శాంతి సమాధానం ప్రజలలో చూపించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన వచ్చేటువంటి శాంతి సమాధానం ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి సమాధానం వంటిది కాదు. అంతకంటే ప్రత్యేకమైనది, భిన్నమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, ప్రభు ఇచ్చే శాంతి భిన్న పరిస్థితుల మధ్య కూడా తొలగిపోయినటువంటి శాంతి. నిన్నటి సాయంకాలం నేను వాచ్మెన్ని అనే ప్రపంచ భక్తుడు, చైనా దేశపు భక్తుని యొక్క లైఫ్ బయోగ్రఫీ చదువుతున్నాను. ఆయన జీవిత చరమాంకంలో 69వ ఏట ఆయన చనిపోయాడు. చనిపోవటానికి ముందు 20 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు ఆ దైవ సేవకుడు. చైనా దేశంలో ప్రభువు పేరిట ప్రకటన చేస్తున్న కారణంగా ఆయన చెరసాల పాలయ్యాడు. ఆ భక్తుని యొక్క చివరి సందేశాన్ని ఈ గ్రంథ పబ్లిషర్స్ ఒరిజినల్ చైనా స్క్రిప్ట్ను అందులో రాశారు. దాని భావాన్ని తెలుగులో తర్జుమా చేస్తూ ఆయన మహిమ ప్రవేశం ముందు ఆయన రాసినటువంటి నోట్ అక్కడ ముద్రించారు. దానిలో అన్నాడు ఆయన, 20 సంవత్సరాల చరిత్రలో నా యొద్ద బైబిల్ అనుమతించబడలేదు. వింటున్నారా? వాచ్మెన్ని అనేటువంటి దైవజనుడు ఈ భక్తునికి 20 సంవత్సరాల చెరసాల్లో బైబిల్ ఇవ్వబడలేదు. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం తనకు జ్ఞాపకం ఉన్న మేరకు ఎక్సర్సైజ్ చేసి దాన్నే ఆయన వినియోగించుకుంటూ ఆ విశ్వాసంలో కొనసాగుతాయని చెప్పిన సాక్ష్యం, నా యందలి ఆనందం తొలగిపోలేదు. లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్స్ 14 years. మన ఇండియాలో అయితే దానిలో సెలవులు అన్ని పోను 7 ఏళ్లలో బయటకు వస్తాను. కనుక ఈ చైనా దేశంలో 15 ఏళ్లతో ముగించక ఇంకా 5 సంవత్సరాలు పెంచారు అక్రమంగా. 20 ఏళ్ళు చెరసాల్లో ఉండి ఆయన ఇచ్చిన మాట, నా నుండి సంతోషం తొలగిపోలేదు అని చదివించాడు. దీర్ఘకాలపు వ్యాధి చేత బాధపడుతూ అతను చనిపోయాడు. ఆయన ఏమైపోయాడు చెరసాల్లో, తదుపరి ఏం చేశారు ఆయన శవాన్ని అనేది చరిత్ర లేదు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను నా ప్రియ ప్రేక్షకులైన మీకు ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగటం ద్వారా మీ వ్యక్తిగత జీవితాల్లో అత్యధికమైన మార్పు, ఆశీర్వాదం, భిన్నమైనటువంటి నిత్య నూతన జీవితం మీరు చూడగలుగుతారు. ఒక క్రైస్తవేతర భక్తునితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ దినం ఉదయం. ఆ భక్తుడు చాలా నిష్ఠగా ఆయన భక్తి చేస్తున్నాడు. ఆ భక్తి ద్వారా అతడు తన అంతరంగాన్ని తన వశములోనికి తెచ్చుకోవటానికి, మార్చుకోవటానికి, లక్షణాలు, గుణలక్షణాలను కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానని సెలవించాడు. ఆయనకు నేను చెప్పాను, క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, మతం యొక్క ప్రత్యేకత, క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత. మతముకు క్రైస్తవ్యముకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒక్క మాటలో మా ప్రియ సోదరునితో, స్నేహితులతో, క్రైస్తవేతర స్నేహితులతో నేను పంచుకున్నాను. ఒక్కటి ఏమిటంటే, ఆచారము వ్యవహరించుట ద్వారా అంతరంగ మార్పుకు మతం ప్రయత్నిస్తుంటే, క్రైస్తవ్యం అంతరంగ మార్పు ద్వారా బాహ్య సంబంధమైన క్రియలు మార్చుతూ సమాజంలోనికి వెళ్ళటం క్రైస్తవ్యం. ఇంకొంచెం లోతుగా మాట్లాడుతూ, ఈ ప్రత్యేకమైనటువంటి భక్తి మనుష్య ప్రక్రియల చేత దేవుని సన్నిధికి వెళ్ళే ప్రయత్నం, దేవుని సన్నిధిని రీచ్ కావటానికి చేసే ప్రయత్నం మతమైతే, క్రైస్తవ్యం దేవునితో సంబంధం పెట్టుకుని విశ్వాసం ద్వారా, ఆచారంతో కాదు, విశ్వాసం ద్వారా దేవునితో సంబంధం పెట్టుకుని, దేవునితో సంబంధం కలిగి ఉన్నందున సమాజంలో దేవుని యొక్క ప్రతినిధిగా
ఆయన యొక్క లక్షణాలను ప్రతిబింబించటానికి జీవించటం క్రైస్తవ్యం అని ఆ సోదరునితో నేను పంచుకున్నాను. సోదరుడా, సోదరి, ఈ వ్యాఖ్యానాలు చెబుతున్నప్పుడు నా ఉద్దేశం ఒకటే. మత్తయి యేసును రాజుగా ప్రకటిస్తున్నప్పుడు ఆ రాజు నీకు కలిగి ఉంటే ఎంత గొప్ప. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానుల్లో మన దేశస్థులు కూడా ఉన్నారు. మనం ఆ ప్రభువును ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే మన దేశ ప్రతినిధులుగా తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రభువును పూజించారు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు. హీ ఈజ్ అవర్ పర్సనల్ గాడ్. ఆయన మన వ్యక్తిగత దైవం. కనుక ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఆయన శక్తిని మనం పరిపూర్ణంగా గ్రహించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం 33వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక దయ్యము పట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఈ దయ్యాల్లో మోగ దయ్యాలు, గుడ్డి దయ్యాలు, కుంటి దయ్యాలు ఉండవు. అవి కలిగించేటువంటి ఆటంకాలను బట్టి ఆ విధంగా పిలుచుకుంటూ ఉంటారు. చెవిటిదైన మోగ దయ్యమా అంటే దయ్యాల్లో చెవుడు మోగ ఉన్నాయని కాదు, ఆ యొక్క ఎఫెక్ట్ క్రియేట్ చేస్తోంది మనిషిలో అది. కనుక అపవిత్రాత్మ ఈ తీసుకుని రాబడిన వ్యక్తి యొక్క నోటిని మూసేసింది. ఇది శాస్త్రానికి అందదు. సైన్స్ ప్రకారం ఎన్ని స్కానింగ్లు చేసినా, ఎంఆర్ఐలు చేసినా, ఇంకా ఏమైనా టెస్ట్లుంటే డయాగ్నోస్ కోసం ప్రయత్నం చేసినా అన్ని నార్మల్ రిపోర్ట్సే వస్తాయి. దురాత్మ పట్టిన వ్యక్తి యొక్క ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి డిఫార్మిటీస్ని ఈవిల్ స్పిరిట్తో, పవర్తో అడ్డగించబడిన వాటిని ఈ ఫిజికల్ యంత్రాలు, భౌతిక యంత్రాలు, స్కానింగ్ యూనిట్స్ ఐడెంటిఫై చేయలేవు. రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నట్టుకుంటాయి. కానీ దురాత్మ ఆ వ్యక్తిని బాధ పెడుతూ ఉంటాడు. అది ఒక ఉపవాస ప్రార్థన వలననే, ప్రభువును ఉపవాసంతో ప్రార్థించటం ద్వారా ఈ దురాత్మల నుండి విడుదల కలుగుతుంది, వదిలించగలుగుతారు దైవ సేవకులు. ఈ ప్రభువు సన్నిధికి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చారు. మూగ దయ్యం అన్నాడు. మూగ పరిస్థితిలో ఉన్నాడు ఇతను, మాట్లాడలేకపోతున్నాడు. చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచూ ఉండగా కొందరు దయ్యము పట్టిన ఒక మగవానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిది. ఇంత ఇచ్చాడు. మిగతా సువార్తల్లో దీని వివరం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడు. మూగ దయ్యం ఇది, మాట్లాడటం లేదు అతడు. ఆ దయ్యం యొక్క పీడన వలన మాట ఆగిపోయింది. ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. పవర్ ఓవర్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్. యేసయ్య యొక్క శక్తి అద్భుతం. ఆయన రాజు. చూడండి, చాలా షార్ట్ మెసేజెస్, షార్ట్ ఇన్ఫర్మేషన్స్ రాస్తున్నాడు మత్తయి. ఎందుకంటే చాలా కవర్ చేయాలి అతను. 28 అధ్యాయాల్లో యేసును రాజుగా చూపించడానికి ఆయన చేసిన కార్యాలలో ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క దానికి మోడల్గా తీసుకొని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్గా ఇస్తూ ఆ గొప్ప రాజును మనకు పరిచయం చేస్తున్నాడు. నిజమే, యేసు ఆ దయ్యమును వెళ్ళగొట్టినట్లుగా చూస్తున్నాడు. దయ్యము విడిచిపోగానే అతడు మాట్లాడుతూ ఉన్నాడు. జనసమూహాలు ఆశ్చర్యపడిపోతున్నాడు. వాస్తవమే కదా. మూగవాడు మాట్లాడటం ఏమిటి? పుట్టిగుడ్డి వాడు చూడటం ఏమిటి? కుష్ఠవ్యాధి కలిగిన వాడు శుద్ధుడవటం ఏంటి? రక్తస్రావం గల స్త్రీ యొక్క 12 సంవత్సరాల బాధ ఒక్క క్షణాల నివారణ అవుతుంది. చాంద్ర రోగులు బాగుపడటం ఏంటి? జ్వరపీడితులు స్వస్థపడటం. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఏం తెలియచేస్తున్నాయంటే
యేసు ఆనాడు ఎట్లున్నారు, ఈనాడు కూడా అలాగే ఉన్నారు. మీరు యేసు నామమున మీరు ప్రార్థించడం ప్రారంభించినప్పుడు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు చూసే కార్యాలు గంభీరంగా ఉంటాయి. ఆ ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఎన్నడూ ఈలాగున కనపడలేదని చెప్పుకున్నది. దయచేసి అండర్లైన్ చేస్తారా మీ బైబిల్లో? ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఈ ప్రవక్తలను క్రైస్తవులు పాత నిబంధన గ్రంథములు వారి చరిత్రలను చదువుకుంటున్నారు. ఇంకా ఇతర మతస్థులు కూడా, క్రైస్తవేతర మతస్థులు కూడా ప్రవక్తలను నమ్ముతున్నారు. ప్రవక్తలు అని చెప్పబడినటువంటి మానవ చరిత్రలో ప్రవక్తలని చెప్పబడినటువంటి వారిలో ఈ మూగ వ్యక్తితో మాటలు వచ్చేటట్లు చేసిన వ్యక్తి ఎక్కడా లేడు. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్తున్నాడు, యిర్మీయా ప్రవక్తున్నాడు, మేజర్ ప్రొఫెట్స్, మైనర్ ప్రొఫెట్స్, ఇంకా ఇతర గ్రంథాల్లో, ఇతర మత గ్రంథాల్లో లక్షల మంది ప్రొఫెట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నారు. ఇశ్రాయేలు చరిత్రలో ఇప్పటి సంఘటన వంటి సంఘటన ఎన్నడూ జరగలేదని ఆనాటి యూదులు మాట్లాడుకోవటం ఇక్కడ బైబిల్లో రికార్డ్ చేస్తున్నాడు. ఏమిటి ఈ రికార్డ్ అసలు? ఎందుకని జరగలేదు? అదే దేవుడు ఉన్నాడు కదా. ఆయన కుమారుని ద్వారా అపవాద క్రియలు నాశనం చేసి దేవుని యొక్క శక్తిని బయలుపరచడం ఆయన చిత్తమైంది. కనుక ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ఆనాడు ప్రజలు ప్రస్తుతిస్తూ వచ్చారు. పుట్టిగుడ్డివాడు కన్నులు తెరవబడటం ఎన్నడూ చరిత్రలో లేదు. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు నయమాను చేత చెప్పబడి స్వస్థత, ఆ యొక్క స్వస్థత పొందినటువంటి ఆ నయమాను స్వస్థత పొందిన ఆ వృత్తాంతంలో ఎలీషా చేత స్వస్థత పొందిన నయమాను వృత్తాంతం తప్ప ఇంకా హిస్టరీలో ఎక్కడా కుష్ఠవాడు బాగుపడినట్టుగా లేదు. ప్రభువే దాన్ని స్వయంగా చెప్పాడు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువు అనేక మంది కుష్ఠవ్యాధిగ్రస్తులను స్వస్థతలోనికి తీసుకొచ్చారు. గాడ్ బికేమ్ మ్యాన్, వర్డ్ ఆఫ్ గాడ్ బికేమ్ మ్యాన్. దేవుని వాక్యము శరీరధారి అయ్యాడు. ఎందుకు? నిన్ను నన్ను పాపము నుంచి విమోచించడానికి. పాపము అంటే క్రియగా చూస్తారు చాలామంది. పాపము అనగా క్రియ కాదు. పాపము అనగా స్వభావము అంతరంగములో ఉన్నది. ఈ ప్రాచీన పాపము స్వభావము అంతరంగములో ఉంటుంది. ఒక వ్యక్తి ఆ పాపము స్వభావము కారణముగా క్రియలో పాపం చేస్తాడు. పాపము క్రియలు మానేసినంత మాత్రాన ఒక మానవుడు పాపి కాకుండా పోతాడా? స్వభావాన్ని బట్టి మానవుడు పాపిగా ఎంచబడుతున్నాడు తప్ప క్రియలను బట్టి కాదు. దేవుడు ఒక మానవుడిని పాపి అని అన్నాడు అంటే దేనిని బట్టి తెలుసునా? క్రియను బట్టి కాదు, స్వభావాన్ని బట్టి. ఈ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? పురుషుడు, ప్రథమ పురుషుడు ఆదాము నుండి సంక్రమించింది. ఆదాము పాపము చేసినప్పుడు ఆదామునందు సమస్త మానవ జాతిలోని పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అందరి జన్మకు కారకుడు ఆదాము. కనుక ఆదాము యొక్క స్వభావం అందరిలో సంప్రాప్తమైందని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. సోదరుడా, సోదరి, పాపమును ఆధారం చేసుకుని ఈ దురాత్మ, అపవిత్రాత్మ లూసిఫర్ ఒక మానవునిపై అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు. పాపమునకు విమోచన, పాపము నుండి విమోచన ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఈ అపవాదిని జయించినటువంటి వాడు. ఏ మానవుడు అపవాదిని జయించలేదు ఇండిపెండెంట్గా. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అపవాదిని జయించాడు. కనుక క్రీస్తు నందు మనం జయించగలిగిన వారు ఉంటామే తప్ప ఇండిపెండెంట్గా, అనగా క్రీస్తుకు వెలుపట అపవిత్రాత్మ నుండి విడుదల ఏ మానవునికి సాధ్యం కాదు. ఎందుకనగా హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన అపవిత్రాత్మలపై అధికారం కలిగిన వాడు.
ఏ మానవుడు కూడా అపవిత్రాత్మపై అధికారం ఇండిపెండెంట్గా కలిగిన వాడు కాడు. క్రీస్తునందు మాత్రమే అధికారం కలిగిన వారము. క్రీస్తు ఇచ్చిన అధికారం రావాల్సిందే కానీ విశ్వాసులకు వ్యక్తిగతంగా ఈవిల్ స్పిరిట్ని కంట్రోల్ చేసే పవర్ ఏ వ్యక్తికి లేదు. దేవుని వాక్యం దీన్ని స్పష్టంగా బోధించింది. యేసు నామము వినియోగించకుండా ఏ అపవిత్రాత్మ విడిచిపోవటం అనేది చరిత్రలో లేదు. ఇంకొక మతలబు ఉంది ఇందులో, ఇంకో టెక్నికల్ మతలబు ఉంది ఇందులో. ఏమిటంటే దురాత్మ విడిచిపెట్టినట్టు యేసు నామమున కాక వదిలిస్తున్న వారిని భ్రమపరుస్తాడు. అందుకే వాడి పేరు భ్రమపరుచు ఆత్మ. నేను మళ్ళా చెప్తానేనండి. యేసు నామమున కాక అపవిత్రాత్మలను వదిలిస్తున్నట్లుగా బెయల్జూబుల చేత వదిలిస్తున్నటువంటి వాడు అని ప్రభువును కూడా ఆ దినాన వాళ్ళు అన్నారు. బెయల్జూబ్ అంటే అధిపతి అన్నమాట. ఎవరు అధిపతి? ఈ అపవిత్రాత్మలకు అధిపతి. ఈ అపవిత్రాత్మల అధిపతి చెబుతున్నాడు కాబట్టి అవి విడిచిపెడుతున్నాయి. కానీ ఓవరాల్ కంట్రోల్ ఎవరిది? ఆ పాపిపై అపవిత్రాత్మది, అపవిత్రాత్మ యొక్క అధిపతిది. కనుక దెయ్యముల చేత దెయ్యములను వదిలించటం ఇది క్రీస్తు చేత కాక చేసేవారి పద్ధతి. పెద్ద దెయ్యంతో చిన్న దెయ్యాన్ని వదిలించటం. ప్రభువుతో అన్నప్పుడు అన్నారు, అపవాదికి విరోధముగా వేరుపడిన ఎడల ఆయన రాజ్యం నిలుచుద్దా? నిలవదు కదా. కనుక దెయ్యాలు వదిలించేస్తూ పోతే రాజ్యం నిలబడద్దా? నిలబడదు దెయ్యానిది. అది దానికి తెలుసు. అందుకనే అది భ్రమింపజేస్తుంది. ఏమని? నువ్వు ఆజ్ఞాపిస్తే విడిచిపోతుంది అన్నట్టుగా భ్రమింపచేసి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని అది స్వాధీనంలోకి తీసుకుంటుంది. కానీ యేసునామమున ఈ అపవిత్రాత్మను గద్దించినప్పుడు యేసును బట్టి అపవిత్రాత్మ పోతుంది, గద్దించిన వ్యక్తిని బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అపవిత్రాత్మలపై మాకు వరం ఉందంటారే. వరం ఉందంటే ఆయన సొంతం అది కాదు. యేసు నామమును వాడాల్సిందే. అది నువ్వు వాడినా జరుగుతుంది, నేను వాడినా జరుగుతుంది, ఎవరు వాడినా జరుగుతుంది. కత్తి కోసుకుంటుంది, సింపుల్, అంతే ఆన్సర్. దానికి బ్లేడ్ తెగుతుంది. యేసు నామములో దెయ్యం పోతుంది, అంతే. సోదరుడా, సోదరి, యేసు నామాన్ని యేసును ఎరగని వాళ్ళు వాడితే అపవిత్రాత్మకు తెలుసు. పౌలు ఎవరో తెలుసు, శీల ఎవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు అని ఎదురు తిరిగి తన్నింది. దెయ్యం పట్టిన వ్యక్తి ఒక కత్తును చీల్చాడు వాళ్ళని. సోదరుడా, సోదరి, దెయ్యములపై అధికారం యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు వారికి కూడా ఉంది కాదు, యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో దురాత్మల చేత బాధపడుతున్న వారు భయపడాల్సిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా విడుదల తథ్యం, సాధ్యం. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో భయపడవద్దని ప్రభునామంలో నేను మనవి చేస్తున్నాను. అయితే పరిసయ్యులు ఏమంటున్నారట? ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యాలను వెనుగొడుచు ఉన్నాడని చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తిని వీరు కనులారా చూస్తూ కూడా వారు వక్ర భాష్యం చెబుతున్నారు. యేసు బ్రతుకున్న దినాల్లోనే, ఆయన ప్రజెన్స్లోనే, ఆయన ఎదుటే విమర్శించిన వాళ్ళు కనబడుతుంటే, ఈ రోజున యేసు యొక్క మాటలు, యేసు యొక్క వాక్యం చెబుతున్న ప్రజలు ఉన్నటువంటి కాలంలో ఆ మాటలను విమర్శించే వాళ్ళు ఇంకా అధికంగా ఉండటం ఏమాత్రం ఆశ్చర్యం కాదు. సోదరుడా, సోదరి, నేను పరిచర్యకు రాకముందు ఒక 7 దినములు ఈ అపవిత్రాత్మ చేత బాధించబడిన ఎక్స్పీరియన్స్ నాకుంది. నజరేయుడైన యేసు నాకు ఇచ్చిన విడుదల వలన నేను ప్రభువును, ఆయన శక్తిని గ్రహించగలిగాను. ఈనాడు పరిచర్యలో 19 ఏళ్లుగా సాగుతున్నాను. దెయ్యము యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక, పన్నాగం ఏంటో తెలుసా? వాడు 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో లేడు అని అనిపిస్తాడు. అదే వాడి యొక్క మోసపుచ్చే విధానం. ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదవండి.
అందులో ఇక్కడ అపవిత్రాత్మ ఉన్నాడు అని ఎక్కడైనా చూపించండి. కనబడడు, ఉన్నాడు, కనబడకుండా చేస్తాడు వాడు. సర్పాన్ని వాడినట్లుగా కనిపిస్తోంది, కానీ ఇక్కడ లూసిఫర్ కనపడ్డాడు, సాతాను మాట్లాడాడు అనే పదాలు కనపడవు. యుక్తి గలవాడు అపవాది. కనుక ఐడెంటిఫై చేయాలి అంటే దేవుని ఆత్మచేత మాత్రమే అది సాధ్యము. నేను ముగిస్తున్నాను. మనం ఈ దినం 3 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఉంటే ఇంకా విస్తృతంగా వాక్యం ధ్యానం చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్న గొప్ప భాగ్యం, యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్న అద్భుత శక్తి, విశ్వాసము ద్వారా విశ్వాసులకు వాగ్దానం చేయబడినది. ఈ గొప్ప మర్మం ఈ రాత్రి వాక్యం విన్న వారు గ్రహించుటకు సహాయం చేయండి. ఇంకా ఎక్కువ అర్థవంతంగా కమ్యూనికేట్ చేయటానికి నాకు నేర్పించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. 9 అధ్యాయాలు 37 దినాలుగా మేము ధ్యానం చేస్తున్నాం. మీ కృపా సహాయం మాకు ఇవ్వండి. మా ప్రేక్షకులందరిని ఆశీర్వదించండి. యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.